ఇప్పుడు షోడశ నిత్యలు అన్నాం కదా, అసలు ఎవరి షోడశ నిత్యలు? వీటిని గురించి ఒకసారి చూద్దాం. ఈ షోడశ నిత్యలను గురించి వశిష్ఠ సంహితలో చెప్తూ ఉన్నాడు. శృణిదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశ గంతవా న కస్యచిన్మయాఖ్యాతం సర్వమంత్రేషు గోపితం తత్రాదౌ ప్రథమా నిత్యా మహాత్రిపురసుందరీ తతః కామేశ్వరీ నిత్యా నిత్యా చ భగమాలిని నిత్యక్లిన్నా తథా చైవ భేరుండా వన్యవాసిని మహావజ్రేశ్వరీ రౌద్రీ త్వరితా కులసుందరీ నిత్యా నీలపతాకా చ విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిద్రూపా ఏతా నిత్యాస్తు షోడశ. వీళ్ళు ఈ 16 కూడా నిత్యలు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ షోడశ నిత్యలను గురించి అనేక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఒక్క వశిష్ఠ సంహితలోనే కాదు, మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వామకేశ్వర తంత్రం, అంటే వామకేశ్వర తంత్రము అనేది మనకి పరిచయం లేకపోవచ్చు, కానీ సామాన్యంగా అమ్మవారిని పూజ చేసే వాళ్ళందరూ కూడా ఖడ్గమాల పారాయణ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ ఖడ్గమాల అనేది వామకేశ్వర తంత్రంలోదే. కాబట్టి ఈ షోడశ నిత్యలను గురించి ఖడ్గమాలలో చెప్పడం జరిగింది. ఈ ఖడ్గమాల అనేది వామకేశ్వర తంత్రంలో ఉంటుంది. ఖడ్గమాలలో ఏం చెప్పారో చూడండి. ఈ నిత్యల పేర్లే మళ్ళీ అక్కడ కూడా చెప్పారంతే. కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వన్యవాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే. వీళ్ళు 16 మంది. మరిప్పుడు వశిష్ఠ సంహితలో చెప్పినటువంటి నిత్యలు, వామకేశ్వర తంత్రంలో చెప్పిన నిత్యలు, ఇంకా మిగిలినటువంటి ఏ గ్రంథంలో ఏ తంత్రంలో అయినా సరే, ఏ యామల గ్రంథంలో అయినా సరే చెప్పినటువంటి నిత్యాదేవతలంతా కూడా ఒకటే. ఈ 16 మంది నిత్యాదేవతలు ఒకటే, ఇందులో తేడా అనేది ఏముండదు. ఎవరు వాళ్ళు? మహాత్రిపుర సుందరి, ఈవిడే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఆ తర్వాత కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి. ఈ శివదూతి పేరే కొన్ని చోట్ల రౌద్రి అని చెబుతూ ఉంటారు. ఈవిడ్నే రౌద్రి అని కూడా అంటారు. త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిద్రూప. ఈ చిద్రూపానిచ్చనే చిత్ర అని కూడా అంటారు. అయితే ఇక్కడ వామకేశ్వర తంత్రానికి ఈ వశిష్ఠ సంహితకి తేడా ఏమిటి అంటే, వశిష్ఠ సంహితలో తత్రాదౌ ప్రథమానిత్య మహాత్రిపుర సుందరి, ఆ మహాత్రిపుర సుందరిని మొట్టమొదటిలో చెప్పాడు. వామకేశ్వర తంత్రంలో ఈ మహానిత్య పేరు ఆఖరికి చెబుతాడు. 16వదిగా మహానిత్య అని చెబుతాడు. అంతే తప్పించి తేడా అనేది ఏం లేదు. అక్కడేమో ఆవిడ 1వది, ఇక్కడ 16వది అంతే. వీళ్లలో ఈ 16 నిత్యంలోనూ 16వ నిత్యం మహాత్రిపుర సుందరి. అయితే ఇప్పుడు చెప్పాం కదాము, వశిష్ఠ సంహితలోనేమో ఈ మహాత్రిపుర సుందరిని మొట్టమొదటితో చెప్తే ఖడ్గమాల్లో ఆఖరికి చెప్పారు. శివదూతి అన్న, రౌద్రి అన్న ఇద్దరు ఒకటే. అలాగే చిద్రూప అనేటటువంటి నిత్య పేరే చిత్ర అని కూడా చెబుతూ ఉన్నారు. ఈ షోడశ నిత్యలు శుక్ల పాడ్యమి, అంటే
అమావాస్య వెళ్లిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి, దాన్నే శుద్ధ పాడ్యమి అని అంటారు. ఈ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి దాకా, అలాగే పౌర్ణమి వెళ్ళినటువంటి మర్నాడు వచ్చే పాడ్యమి కృష్ణ పాడ్యమి, దాన్నే బహుళ పాడ్యమి అని అంటారు. అక్కడి నుంచి అమావాస్య దాకా ఇవి ఈ నిత్యలని కూడా తిథుల రూపంలో ఉంటాయి. వీటికే చంద్రకళలు అని కూడా పేరు. ఈ చంద్రకళలే పాడ్యమి మొదలైనటువంటి తిథులు అని జ్యోతిష్ శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. ప్రతిపన్నామ విజ్ఞేయ చంద్రస్య ప్రథమా కళ ద్వితీయాద్యా పక్షయో శుక్లకృష్ణయో. పాడ్యమి నుంచి అమావాస్య లేదా పౌర్ణమి దీని వరకు వచ్చేటువంటి తిథులు ఎన్ని అంటే మొత్తం 15. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. ఇవి ఉండేటటువంటి తిథులు. ఈ తిథులు 2 భాగాలుగా ఉంటాయి. అంటే ఒకటేమో శుక్లపక్షంలో ఉంటాయి, రెండోదేమో కృష్ణపక్షంలో ఉంటాయి. ప్రతి మాసంలోనూ కూడా శుక్లపక్షంలో ఒకసారి వస్తాయి, అలాగే కృష్ణపక్షంలో మళ్లీ ఈ తిథులు ఇంకోసారి వస్తాయి. అంతే మొత్తం 2 ఆవృత్తులుగా ఈ తిథులు అనేది రావడం జరుగుతుంది. దర్శాద్యా పూర్ణమాంతస్తు కళా పంచదశైవతు షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. దర్శ అంటే పాడ్యమి. దర్శాద్యా పూర్ణిమాంతస్తు, దర్శ దగ్గర నుంచి పౌర్ణమి దాకా, అంటే శుక్లపక్షంలో దర్శ, అమావాస్య వెళ్లిపోయిన తర్వాత శుద్ధ పాడ్యమి, దాన్ని దర్శ అని అంటారు. అక్కడి నుంచి దర్శాద్యా పూర్ణమాంతస్తు, అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ పెడితే 15 రోజులకు పౌర్ణమి వస్తుంది. ఈ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వచ్చే వరకు కళలు అనేవి 15. దర్శాద్యా పూర్ణమాంతస్తు కళా పంచదశైవతు, కళలు 15. షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి, ఇవి 15 కాగా 16వ కళ అయినటువంటి సచ్చిదానంద రూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి, ఆవిడే 16వ కళ. అందుకే ఖడ్గమాల్లో ఈ నిత్యాదేవతల్ని చెబుతూ చివరగా చెప్పాడు, మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి అంటాడు. ఖడ్గమాల్లో ఈ మహానిత్య పేరు చెప్పి చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి, ఈ మహానిత్య అనేది పరమేశ్వర పరమేశ్వరి అంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. చంద్ర కళలే నిత్యాదేవతలు, కళలు అనేవి నిత్యాస్వరూపాలు, నిత్యలు తిథి స్వరూపాలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రకళలు, షోడశ నిత్యలు, అలాగే తిథులు, ఈ 3 ఒకటే రూపం కలిగినటువంటి పేర్లు విడిగా ఉంటాయి, అది వేరు. ఈ 3ంటికి కూడా విడివిడిగా పేర్లుంటాయి. కానీ చంద్రకళలు, తిథులు, ఇక్కడ ఉన్నటువంటి షోడశ నిత్యలు, ఇవన్నీ కూడా ఒకటే రూపం కలిగినటువంటివి అని చెప్తూ ఉన్నాడు. కళలు నిత్యాస్వరూపాలు, నిత్యలేమో తిథి స్వరూపాలు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చంద్రుడి యొక్క కళలు ఎన్ని అంటే 16. ఏమిటివి? అకారం దగ్గర నుంచి విసర్గాంతం, అకారాది విసర్గాంతము అంటాం. అంటే ఆ దగ్గర నుంచి ఆహా వరకు ఉండేటటువంటి వర్ణములు, ఇవే అచ్చులు. ఈ అచ్చులు 16. వీటి యొక్క పేరుతోనే ఉండేటటువంటివి ఈ చంద్రుడి యొక్క కళలు. అయితే వాటికి విడివిడిగా పేర్లు అనేవి ఉన్నాయి. మళ్ళీ ఆ నుంచి ఆహా వరకు ఈ అచ్చుల యొక్క రూపంతోనే ఈ చంద్రకళలన్నీ కూడా సూచించబడుతూ ఉంటాయి. మరి ఈ చంద్రకళలు ఏమిటండి? అసలు వాటికి ఏమైనా విడిగా పేర్లున్నాయా అంటే ఉన్నాయి. అమృత, మానద, పూష, తుష్టి,
పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. అయితే పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి లేదా అమావాస్య దాకా తిథులు 15 ఉంటాయి. కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా ఈ తిథుల యొక్క పేర్లు విడివిడిగా ఉంటాయి. అయితే తిథుల యొక్క పేర్లు విడివిడిగా ఉంటాయి అంటే మళ్ళీ పగటిపూట పేరు వేరు, రాత్రిపూట పేరు వేరు. పగటిపూట తిథి యొక్క పేరు వేరు, రాత్రిపూట తిథి యొక్క పేరు వేరు. ఇలా ఈ తిథుల యొక్క పేర్లు అనేవి విడివిడిగా ఉంటాయి. ఇవన్నీ మీకు ఎక్కడుంటాయండి అంటే తైత్తిరీయ బ్రాహ్మణంలో ఈ తిథుల యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. మంత్రశాస్త్రంలో తిథుల యొక్క తిథి చెప్పేటప్పుడు ఈ తిథులే చెప్పడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. ఆ తిథులు ఏమిటి? శుక్లపక్షంలో పగటిపూట ఉండేటటువంటి తిథులు సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, జానత్, అవిజానతు, సంకల్పమానం, ప్రకల్పమానం, ఉపకల్పమానం, క్లప్తం, శ్రేయో, వశీయ, ఆయత్, సంభూతం, భూతం. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 15 పేర్లు. అంటే సంజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, జానతు, అభిజానత్తు, సంకల్పమానము, ప్రకల్పమానము, ఉపకల్పమానము, ఉపక్లుప్తము, క్లుప్తము, శ్రేయము, వశీయము, ఆయత్తు, సంభూతము, భూతము. ఇవి 15 కూడా పగటిపూట, శుక్లపక్షంలో పగటిపూట ఉండేటటువంటి తిథుల పేర్లు. అలాగే మరి రాత్రిపూట ఉండేటటువంటి పేర్లు ఏమిటి? ఇవి కూడా తేడాలున్నాయి కదా మళ్ళీ. అవి ఏమిటి అంటే దర్శాదృష్ట, దర్శిత, విశ్వరూపాసు దర్శన, ఆప్యాయమాన, ఆప్యాయమాన, ఆప్యాయ, సుండుత, ఇర, అపూర్వమాణ, పూర్వమాణ, పూరయంతి, పూర్ణ, పూర్ణమాసి. ఇవి 15. అంటే దర్శ, దృష్ట, దర్శిత, విశ్వరూప, సుదర్శన, ఆప్యాయమాన, ఆప్యాయమాన. ఈ పేరు 2 సార్లు వస్తుంది. ఆప్యాయ, సూనృత, ఈర, అపూర్వమాణ, పూర్వమాణ, పూరయంతి, పూర్ణ, పూర్ణమాసి. ఇవి మొత్తం 15. ఇలా ఇవన్నీ కూడా శుక్లపక్షంలో పగటిపూట తిథులు, రాత్రిపూట తిథులు. మరి కృష్ణపక్షంలోకి వచ్చేప్పటికి మళ్ళీ ఈ తిథుల యొక్క పేర్లు అనేవి మారిపోతూ ఉన్నాయి. ఇవి ఏమిటి? శుక్లపక్షంలో పగటిపూట తిథుల యొక్క పేర్లు చూడండి. ప్రస్తుతం, విష్ణుతం, సంస్తుతం, కళ్యాణం, విశ్వరూపం, శుక్రం, అమృతం, తేజస్వి, తేజస్సు, సుమిద్ధం, అరుణం, భానుమతు, మరీచి, అభిసత్తు, తపస్విత్తు. ఇవి కృష్ణపక్షంలో పగటిపూట పేర్లు. అలాగే కృష్ణపక్షంలో రాత్రిపూట కూడా తిథుల యొక్క పేర్లు వేరే ఉన్నాయి మళ్ళీ. సుత, సున్వతి, ప్రసుత, సూయమాన, అభిసూయమాన, ప్రీతి, ప్రస, సంస, తృప్తి, తర్పయంతి, కాంత, కామ్య, కామజాత, ఆయుష్మతి, కామదుఘ. ఇలా కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ పగటిపూట, రాత్రిపూట తిథులకి వేరు వేరు పేర్లున్నాయి. ఈ తిథులే నిత్యల యొక్క స్వరూపాలు, నిత్యలేమో కళల యొక్క స్వరూపాలు. ఇవన్నీ కూడా అంటే తిథులు, నిత్యలు, కళలు, ఈ 3 కూడా పంచదశి మహామంత్రంలో 3 ఖండాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 ఖండాల్లోనూ కూడా ఈ తిథులు, నిత్యలు, షోడశ కళలు ఇవన్నీ కూడా ఆ 3 ఖండముల యందు కూడా చేర్చబడ్డాయి. ఇక
యోగినులు 9 మంది యోగినులు ఉన్నారు. ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, సంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, నిగర్భ యోగిని, రహస్య యోగిని, అతిరహస్య యోగిని, పరాపర రహస్య యోగిని అని మొత్తం 9 మంది యోగినులు ఉన్నారు. ఈ యోగినులందరూ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ పంచదశి మహామంత్రం యొక్క 3 ఖండముల యందు చేర్చబడ్డారు. ఇప్పుడు ఏమైంది? ఈ పంచదశి మహామంత్రాన్ని 3 భాగాలుగా చేశాం. ఆ 3 భాగాల్లోనూ కూడా అక్షర సమన్వయం 3 భాగాలుగా చేశాం. చూడండి, ఆ నుంచి అహా వరకు ఒకటి, కా నుంచి తా వరకు ఒకటి, థా నుంచి సా వరకు ఒకటి, 3 భాగాలు. ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఖండమునందు ఇమిడ్చాం. అలాగే తిథులు ఒక్కొక్క భాగంలోనూ 5 చొప్పున 3 5 15 తిథులు. నిత్యలు 16. ఈ 16 నిత్యల్లోనూ ఒక్కొక్క భాగంలో 5 చొప్పున ఇమర్చడం జరిగింది. 16వ నిత్య సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము అన్నాం. ఇలా చంద్రకళలు ఇవి కూడా ఇలా వచ్చేటప్పటికీ ఇవన్నీ ఇమిడ్చిన తర్వాత యోగినులు 9 మంది అన్నాం. ఈ 9 మందిలోనూ 3 భాగాలుగా చేశాం. ఒక్కొక్క భాగానికి 3 చొప్పున. కాబట్టి 3 ఖండములైందు 3 9 మంది యోగినులని మనం ఉంచడం జరిగింది. ఇలా ఇమర్చుకోవటం. ఇప్పుడు ఇక ఈ 3 ఖండాలు ఎలా వచ్చినాయో చూడండి. మొట్టమొదటి ఖండం శివ, శక్తి, మాయ, శుద్ధ విద్య, జలము అనేటటువంటి 5 తత్వాలకు సంబంధించినటువంటిదే ఈ మొట్టమొదటి ఖండము. పంచదశి మహామంత్రాన్ని గురించి తెలుసుకోవాలి అంటే పంచదశి మహామంత్రము అనేది ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ విషయాలన్నీ మీకు తప్పనిసరిగా తెలిసి తీరాలి. ఇది మంత్రశాస్త్రం. ఆ మంత్రము యొక్క పుట్టుక అనేది చెబుతూ ఉన్నాం చూడండి. ఇతర మంత్రాలకు ఇంత శాస్త్రము అనేది లేదు. ఆ మంత్రం ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఇంత ఎక్కువగా చెప్పలేదు ఎక్కడా కూడా అసలు. ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రం 3 ఖండాలుగా ఉంది. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి ఖండంలో శివ, శక్తి, మాయ, శుద్ధ విద్య, జలము అనేటటువంటి 5 తత్వాలకు సంబంధించినదే మొట్టమొదటి ఖండము. దీన్నే అగ్నిఖండము అని అంటారు. అలాగే రెండవ ఖండం ఇది సూర్యఖండం. ఇందులో తేజస్సు, వాయువు, మనస్సు, పృథివీ, ఆకాశము అనేటటువంటి 5 తత్వాలకు సంబంధించినటువంటిదే ఈ రెండవ ఖండము. ఇదే సూర్యఖండము అని అంటూ ఉన్నారు. ఇది కాకుండా మూడవ ఖండం ఉంది. ఇప్పుడు ఇది చంద్రఖండము లేదా సోమఖండము అని అంటారు. ఇందులో కూడా 5 తత్వాలు ఉన్నాయి. విద్య, మహేశ్వరి, పర, ఆత్మ, సదాశివ. విద్య, మహేశ్వరి, పర, ఆత్మ, సదాశివ అనేటటువంటి 5 తత్వాలకు సంబంధించినటువంటిదే ఈ మూడవ ఖండము. దీన్నే సోమఖండము లేదా చంద్రఖండము అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 3 ఖండాలు కూడా మొట్టమొదటిదేమో అగ్నిఖండం, రెండోది సూర్యఖండం, మూడోది చంద్రఖండం. అందుకే ఇది ఏమవుతున్నది అంటే సోమ సూర్య అనలాత్మకమవుతూ ఉన్నది. చంద్ర సూర్యాగ్నుల యొక్క సమూహము. ఈ 3 చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ఈ 3 కలిసినటువంటిది. ఈ 3 ఖండములు కూడా చంద్ర సూర్యాగ్నుల యొక్క అది ఆ 3 కలిసినటువంటిది ఆ సమాగమము. అంటే అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము అని ఈ పంచదశి మహామంత్రం మొత్తం 3 భాగాలుగా ఉన్నది. మరి ఈ 3 ఖండాలు విడివిడిగా ఉన్నప్పుడు ఈ 3 ఖండాలని ఎలా కలుపుతున్నాము అంటే వీటిని హ్రీంకారముల 3 హ్రీంకారముల చేత కలపడం జరుగుతూ ఉన్నది. అంటే
ప్రతి ఖండానికి కూడా చివర హ్రీంకారము అనేది ఉంటుంది. మొట్టమొదటి ఖండంలో 4 బీజాక్షరాలున్నాయి, రెండవ ఖండంలో 6 ఉన్నాయి, మూడవ ఖండంలో 3 ఉన్నాయి. మొట్టమొదటి దాంట్లో 4, రెండవ దాంట్లో 6, మూడవ దాంట్లో మళ్ళీ మనకి 3. రెండవ దాంట్లో 6 అంటే హ్రీంకారంతో కలిపి 6, హ్రీంకారం కలపకుండా అయితే 5. మొట్టమొదటి దాంట్లో చూడండి కా ఏ ఈ లా 4 బీజాక్షరాలు. రెండవ దాంట్లో హా సా కా హా లా 5 బీజాక్షరాలు, హ్రీంకారం కలిస్తే 6 అవుతాయి, లేకపోతే 5 బీజాక్షరాలు. మూడవ దాంట్లో సా కా లా 3 బీజాక్షరాలు. ఈ రకంగా చూస్తే 4, 5, 3 వెరసి 12 బీజాక్షరాలు ఉన్నాయి. ప్రతి ఖండానికి కూడా చివర హ్రీంకారము అనేది ఉన్నది. కాబట్టి మొట్టమొదటి దానికి 4 + 1 5 బీజాక్షరాలు, రెండవ దానికి 5 + 1 6 బీజాక్షరాలు, మూడవ దానికి 3 + 1 4 బీజాక్షరాలు, 5 + 6 + 4 5, 6, 11, 4, 15 మొత్తం 15 బీజాక్షరములతో అలరారుతూ ఉన్నది పంచదశి మహామంత్రము అని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు అన్ని కళలకి అన్ని ఖండాలకి అధిదేవత ఎవరు అంటే కామేశ్వరుడు. మరి అధిష్టాత్రి ఎవరు అంటే కామేశ్వరి. ఈ రకంగా పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలన్నీ కూడా ఇక్కడ వివరించబడుతూ ఉన్నాయి. చూడండి, ఈ విషయం అంతా కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇందులో మొట్టమొదటిది అగ్నిఖండము అని చెప్పుకున్నాం మనం. అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి, ఈ అగ్నిఖండంలో అసలు ఈ మంత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే శివశక్తి కామక్షతి అథ రవిశీత కిరణ స్మరోహం సచక్ర తదా. ఇక్కడ ఇవన్నీ కూడా సౌందర్యలహరిలో, సౌందర్యలహరి అంటే మహామంత్ర శాస్త్రము అని మేము గతంలో చెప్పాను మీకు. ఒక్క లలితా శాస్త్రమే కాదు, సౌందర్యలహరి మహామంత్ర శాస్త్రం, సామాన్యమైనటువంటిది కాదు. సౌందర్యలహరి మనం ఏదో పారాయణ చేస్తున్నాము అంటే 100 శ్లోకాలు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చదవటం కాదు. అమితమైనటువంటి తాదాత్మ్యంతో జరగాలి. ఈ సౌందర్యలహరి అనేది 2 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా ఉన్నటువంటి శ్లోకాలేమో ఈ 51 శ్లోకాలు ఇటు వస్తాయి, 49 శ్లోకాలు రెండో భాగం అవుతాయి. మొట్టమొదటి భాగం అంతా కూడా మహామంత్ర శాస్త్రం అవుతుంది, రెండో భాగం ఏమో ఆ పరమేశ్వరి యొక్క వర్ణన అవుతుంది. చాలా గొప్పదైనటువంటిది ఈ మంత్రశాస్త్రం. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ పంచదశి మహామంత్రాన్ని గురించి వివరిస్తాడు అందులో ఉన్నటువంటి 32వ శ్లోకంలో. శివశక్తి కామక్షితి అధ రవిశీత కిరణ స్మరోహం సచక్ర తదనుజ పరామారహరయ అమీహుల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవని నామావయవతాం అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఇందులో మొట్టమొదటి ఖండం ఏమిటి అంటే అగ్నిఖండము అన్నాం. ఇందులో శివశక్తి కామక్షతి, శివుడు శక్తి, కాముడు క్షితి అనేటటువంటి దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఇందులో ఎవరున్నారట? శివశక్తి కామక్షితి, మొత్తం 4కి సంబంధించినటువంటి 4 బీజాక్షరాలు ఉన్నాయంటున్నాడు. ఎవరు? శివుడు, శక్తి, కాముడు, క్షితి. ఈ బీజాక్షరాలు ఏమిటి? కా, ఏ, ఈ, లా అనేటటువంటి 4 బీజాక్షరాలు ఉన్నాయి. ఆ తర్వాత 2వ ఖండము అనేది సూర్యఖండము. ఇందులో రవిశీత కిరణ స్మరోహం సచక్ర అనే దేవతలకు సంబంధించినటువంటివి 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఎవరు? రవి, శీతకిరణ, స్మర, హంస, చక్ర. వీళ్ళకి సంబంధించినటువంటివి హ, స, క, హ, ల. ఇవి బీజాక్షరాలు. ఈ 5గురికి సంబంధించినటువంటి బీజాక్షరాలు 5 కూడా ఈ 2వ ఖండంలో ఉన్నాయి అన్నాడు. ఇక 3వ ఖండం, ఇది చంద్రఖండం. ఈ చంద్రఖండంలో పరమారహరయ. ఇందులో పర, మారుడు, హరుడు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి
బీజాక్షరాలు. సా, కా, లా ఈ 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఇలా ఈ పంచదశి మహామంత్రము అనేది 3 ఖండాలుగా ఉన్నది. అగ్నిఖండం, సూర్యఖండం, చంద్రఖండం. ఇప్పుడు ప్రతి ఖండానికి తరువాత ప్రతి ఖండానికి చివరలో ప్రాణశక్తి అయినటువంటి హ్రీంకారం ఉన్నది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రతి ఖండానికి కూడా ప్రాణశక్తి అయినటువంటి హ్రీంకారము అనేది ఉన్నది. అంటే మొట్టమొదటి ఖండంలో 4, రెండవ ఖండంలో 5, మూడవ ఖండంలో 3 వెరసి 12 బీజాక్షరాలు ఇక్కడుంటే ప్రతి ఖండంలోనూ చివర ఒక హ్రీంకారం ఉంది. 3 ఖండాలకి 3 హ్రీంకారాలు, 12 + 3 15. మొత్తం మీద పంచదశి మహామంత్రానికి 15 బీజాక్షరాలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. మొత్తం మీద పంచదశి మహామంత్రంలో 15 బీజాక్షరములు. పంచదశి 5, 10 వెరసి 15 బీజాక్షరాలు ఉన్నాయి. గౌడపాదుల వారు సుభగోదయ స్తుతి అని ఒక మహాగ్రంథం రాశారు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ సుభగోదయ స్తుతి అనేటటువంటి గ్రంథానికే నేను రాసినటువంటి వివరణ శ్రీ విద్యాదర్పణం. అందులో 19వ శ్లోకంలో అంటారు ఆయన, స్మరో మారో మార స్మరైతి పరో మార మదన స్మరానంగశ్చేతి స్మరమదన మారా స్మరైతి. ఈ 3 ఖండాల్లోనూ ఉండేటటువంటి ఈ దేవతల యొక్క పేర్లు చెప్పారు చూడండి. స్మర కకారం, మారో ఏకారం, బీజ అంటే మారో అంటేనేమో ఇక్కడ ఏకార బీజం అన్నమాట. మారహ ఈకార బీజం, స్మర లకార బీజం, కయేలా ఇది మొట్టమొదటి ఖండం. అలాగే రెండో ఖండం చూడండి, పరో మార మదన. ఇక్కడ పరో అంటే పర హకార బీజం, మార సకార బీజం, మదన కకార బీజం, స్మరానంగములు అంటే హకార లకారములు. పరో మార మదన స్మరానంగశ్చేతి అంటే ఇక్కడ మనం హకార లకారములు అని చెప్పేది స్మరానంగములు అంటే హకార లకారములు. ఈ వెరసి 5 బీజములతోనూ ఉన్నటువంటిది సూర్యఖండం. ఇక మూడవది ఇందులో చంద్రఖండం. ఇందులో మొత్తం 3 బీజాలే ఉంటాయి చూడండి. స్మర మదన మారా స్మరయితి. స్మర మదన అంటే సకార బీజం, మార కకార బీజం, స్మర లకార బీజం అంటే సకాల. ఇలా మొట్టమొదటి అగ్నిఖండం, రెండవది సూర్యఖండం, మూడవది చంద్రఖండము. ఈ 3 ఖండాలకి చివర ఈ త్రిఖండములు ఉంటే త్రిఖండ ఖండాంతే కలిత భువనేశ్వక్షరయుత. ఈ 3 ఖండములకు త్రిఖండ ఖండాంతే ఈ త్రిఖండములకి అంతమునందు భువనేశ్వరి అక్షరం ఉన్నది అన్నాడు. భువనేశ్వరి అక్షరం అంటే హ్రీంకారం అన్నమాట. ఈ త్రిఖండముల యొక్క అంతమునందు కూడా 3 ఖండాలకి చివర భువనేశ్వరి అక్షరము అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. భువనేశ్వక్షరయుత. ఇలా భువనేశ్వరి అక్షరం ఉంటే చతుర్పంచార్ణాస్తే త్రయైతి పంచాక్షరమను. ఈ రకంగా 15 అక్షరాలు కలిసినటువంటి పంచదశి మహామంత్రం అవుతూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పంచదశి మహామంత్రము అంటే ఏమిటో చెప్తాం చూడండి. క ఏ ఈ లా హ్రీం ఇది మొదటి ఖండం. హ స క హ ల హ్రీం ఇది రెండవ ఖండం. స క ల హ్రీం ఇది మూడవ ఖండం. ఈ రకంగా మొత్తం మీద మంత్రం వచ్చేటప్పటికీ కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం ఇది 15 అక్షరాలు కలిగినటువంటి పంచదశి మహామంత్రము అని అంటూ ఉన్నాం.
మరి ఈ పంచదశి మహామంత్రం ఇలా చెప్పారు, బాగానే ఉన్నదండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే శ్రీ విద్యకి పంచదశి మహామంత్రము అనేది గాయత్రి వంటిది అని కూడా మనం చెప్తూ ఉన్నాం. ఇది ఏదో మనం చెప్పుకునేటటువంటి మాట కాదు, గతంలో మహర్షులు చెప్పినటువంటి మాట, దేవతలు చెప్పినటువంటి మాట ఇది. పంచదశి మహామంత్రము అనేది శ్రీ విద్యకి గాయత్రి వంటిది. సరేనండి, ఇంతసేపు చెప్పారు, బాగుంది. ఈ రకంగా మంత్రం వచ్చింది అనే విషయం మాకు అర్థమైంది. ఇప్పుడు అంటే పంచదశి మహామంత్రం యొక్క పుట్టుపూర్వోత్తరాలని మీరు చెప్పారు అన్నారు. చాలా జాగ్రత్తగా చూడండి. నేను మొట్టమొదటిలో చెప్పాను, మంత్రం చెప్పేటప్పుడు మంత్రాన్ని పూర్తిగా మీకు వివరించాలి అని చెప్పాను. మంత్రోపదేశం ఇస్తూ ఉన్నాడు అంటే మంత్రాన్ని పూర్తిగా వివరించాలి, మంత్రం యొక్క అర్థం అంతా కూడా మీకు చెప్పాలి, ఆ మంత్రాన్ని ఏ రకంగా జపం చేయాలో చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాతే మంత్రోపదేశం చేయాలి. ఆ గురువు అయినటువంటి వాడు అంటే మనకి మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు శిష్యుడిని దగ్గర కూర్చోబెట్టుకుని కొంతకాలం పాటు ఆ మంత్రాన్ని జపం చేయించాలి. ఆ తర్వాత ఈ రకంగా జపం చెయ్యి అని అతనికి నిర్దేశించాలి. ఇలా గురువు చెప్పినటువంటి ప్రకారం కనుక మంత్రం చేసినట్టయితే ఆ మంత్రం అనేది శిష్యుడికి సిద్ధిస్తుంది. కాబట్టి మనం మంత్రం చెప్పుకునేటప్పుడు ఆ గురువుకి మంత్రం యొక్క పూర్వాపరాలు, మంత్రం యొక్క అర్థం, మంత్రం యొక్క ఆవిర్భావం ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. అలా తెలుసున్నటువంటి వ్యక్తి దగ్గరే మనం మంత్రం అనేది చెప్పుకోవాలి తప్పించి ఎవరు పడితే వాళ్ళ దగ్గర మనం మంత్రం చెప్పుకోకూడదు. మంత్రానుష్ఠానం బాగా చేసినటువంటి వాళ్ళ దగ్గరే చెప్పుకోవాలి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ఒక విషయం ఉంది, చూడండి. ఒక ఆయన కనిపించాడు మనకి. ఆయన మంత్రం లక్షలేమిటి, కోట్లు చేశాడు. మంత్ర సాహిత్యము అనేది పూర్తిగా తెలుసు, అన్నీ బాగున్నాయి. కానీ ఆయన చూస్తే మనకు గురుభావం కలగట్లా. అలాంటి వాడి దగ్గర మంత్రం చెప్పుకోవద్దు. ఇన్ని ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని చూస్తే మనకు గురుభావము అనేది కలగాలి. ఆయన మహానుభావుడు, ఈయన దగ్గర మంత్రం చెప్పుకుంటే చాలు అని చెప్పేసి మనకు అనిపించాలి. అలా అనిపిస్తేనే మనం ఆయన దగ్గర మంత్రం చెప్పుకోవాలి, లేదా చెప్పుకోకూడదు. కాబట్టి మంత్రం చెప్పుకునేటప్పుడు గురువు గారిని చాలా జాగ్రత్తగా మనం ఏరుకోవాలి, వెతికి పట్టుకోవాలి. అంతేగాని మనం ఏదో 100 రూపాయలు ఇచ్చేస్తే లేకపోతే 1000 రూపాయలు ఇచ్చేస్తే ఆయన మంత్రం చెప్పేస్తారు, ఏం పర్వాలేదు, ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు మన మంత్రం చెప్పుకోకూడదు. ఆ మంత్రానికి విలువ కూడా ఉండదు. ఇప్పుడు ఇంతకీ ఈ మంత్రానికి అధిదేవత ఎవరు అనే అనుమానం వస్తుంది, చూడండి. ఇప్పుడు మీకు వచ్చిన అనుమానం ఇది. మంత్రం యొక్క పూర్వాపరాలని మనం చెప్పుకున్నాం, మంత్రం ఆవిర్భావాన్ని గురించి చెప్పుకున్నాం. మంత్రం అధిదేవత ఎవరు? ప్రతి మంత్రానికి కూడా అధిదేవత అనేది ఒకటి ఉంటుంది. మరి పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అంటే మనం ముందే చెప్పుకున్నాం, చూడండి. మొట్టమొదటిలో చెప్పుకున్నాం, సృష్టి ఆవిర్భావ సమయంలో ముందుగా పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాలే పంచీకృతం చెంది 15 భాగాలైనాయి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అని మొట్టమొదటిలో సృష్టిని గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకున్నాం. కాబట్టి పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ఈ 15 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఈ పంచభూతాలు పంచీకృతం చెందినప్పుడు అవన్నీ కూడా 15 భాగాలైనాయి. ఆ 15 భాగాలే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 15 బీజాక్షరములు. కాబట్టి పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అని మీరు అడిగారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇందులో ఉన్నటువంటి బీజాక్షరాలు ఏమిటి అంటే ఆ పంచభూతముల యొక్క 15 భాగములే అన్నాం. పంచభూతాలే ఇక్కడ, ఇందులో బీజాక్షరాలు. కాబట్టి మరి ఈ మంత్రానికి అధిదేవత ఎవరవుతారు? చరాచర జగత్తు. చరాచర జగత్తు అంటే ఏమిటి? పరమేశ్వర స్వరూపం. కాబట్టి పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అని అంటే
ఈ మంత్రానికి ఐదేవత అనేటటువంటి సాక్షాత్తు పరమేశ్వరే తప్పించి ఇంకా ఎవరు కాదు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పగలుగుతూ ఉన్నాం. పంచదశి మహామంత్రానికి ఐదేవత ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరి. ఇది ఇక ఈ మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలను చూడండి ఒకసారి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవతని చెప్పడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ అందుచేత ఈ మంత్రానికి అధిదేవత ఎవరు అంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరే అనే విషయం మళ్ళీ తెలుస్తుంది. ఇందాక ఇందులో ఉన్నటువంటి బీజాక్షరాలని ఆ పంచభూతముల యొక్క స్వరూపమే కాబట్టి పంచభూతములు అంటే చరాచర జగత్తే ఈ మంత్రానికి ఐదేవత. చరాచర జగత్తు అంటే పరమేశ్వరి యొక్క స్వరూపము, పరమేశ్వరి అన్నాం. ఇప్పుడేం చెబుతూ ఉన్నాము? ఇందాక చెప్పింది ఇది ఒక పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తూ ఉన్నాను చూడండి. ఈ మంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవతని చెప్పారు. అంటే వివిధ రకాలైనటువంటి దేవతల స్వరూపం, సర్వదేవతా స్వరూపం, అదే పరమేశ్వరి. అందుకే ఇక్కడ ఈ మంత్రానికి ఐదేవత అంటే పరమేశ్వరి తప్పించి ఇంకెవరూ కాదు అని చెబుతూ ఉన్నాం. భాస్కర్ రాయలు వారు వరివస్య రహస్యము అనేటటువంటి గ్రంథంలో చెప్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ వామేచ్ఛా బ్రహ్మభారత్యౌ జ్యేష్ఠాజ్ఞానే హరిక్షితి రౌద్రీ క్రియా శివాపర్ణే ఇచ్చేతన్మిథునత్రయం. ఇక్కడ వామేచ్ఛా బ్రహ్మభారత్యౌ జ్యేష్ఠాజ్ఞానే హరిక్షితి రౌద్రీ క్రియా శివాపర్ణే ఇచ్చేతన్మిథునత్రయం. వామా జ్యేష్ఠ రౌద్రి ఇచ్ఛా జ్ఞాన క్రియ ఈ శక్తులు. ఇక్కడ రెండు రకాలైనటువంటి శక్తులు చెప్పాడు. అంటే వామ జ్యేష్ఠ రౌద్రి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. వీటన్నిటిని మిథునాలుగా చేశాడు, రెండు రెండు జంటలుగా చేశాడు. ప్రకాశ విమర్శ రూపాలు ఇవి రెండూ కలిసి దంపతులైనవి. ప్రకాశ విమర్శ రూపాలంటే శివశక్తి స్వరూపాలు, ప్రకృతి పురుషుడు. ఇవి రెండూ కలిసి దంపతులై ఈ చరాచర జగత్తుని సృష్టించాయి. ఇక్కడ ప్రకాశ రూపము అంటే ఎవరు? పరమేశ్వరుడు. విమర్శ రూపము అంటే పరమేశ్వరి. కాబట్టి వామ జ్యేష్ఠ రౌద్రి ఈ మూడు శక్తులు కూడా విడివిడిగా కనుక చూసినట్లయితే త్రిమూర్తులు. అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు. వామ జ్యేష్ఠ రౌద్రి అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు. విడివిడిగా చూస్తే వీళ్ళు త్రిమూర్తులు. మరి సమిష్టిగా కనుక చూసినట్లయితే వీళ్లే పరమేశ్వర స్వరూపము. అదే శాంత అనబడుతుంది. అట్లాగే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు వీళ్ళు త్రిశక్తులు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపాలు. విడివిడిగా అయితే త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీళ్ళని గనక కలిపి మనం సమిష్టిగా చూసినట్లయితే అంబిక అనబడుతుంది. ఇప్పుడు ఈ త్రిశక్తులు అంటేనేమో ఇది విమర్శాంశ, ఇందాక త్రిమూర్తులు అంటేనేమో వాళ్ళు ప్రకాశాంశ. ప్రకాశ విమర్శాంశలు రెండు కలిసి మిథునంగా ఏర్పడి ఈ జగత్తును సృష్టిస్తున్నాయి అని చెప్తూ ఉన్నాడు. అవి ఎలా జరుగుతోంది? వామాశక్తి ఇచ్ఛాశక్తితో కలుస్తోంది. వామశక్తి ఇచ్ఛాశక్తితో కలుస్తూ ఉన్నది. వాళ్లే బ్రహ్మ భారతి అనబడుతూ ఉన్నారు. బ్రహ్మ సరస్వతి. రెండోది జ్యేష్ఠ జ్ఞానశక్తులు. జ్యేష్ఠశక్తి, జ్ఞానశక్తి ఈ రెండు కలిస్తే రెండవ మిథునం అవుతూ ఉన్నది. వాళ్లే లక్ష్మీనారాయణులు. మూడవది రౌద్రి క్రియ. రౌద్రి శక్తి, క్రియాశక్తి వీళ్లే మహాకాళి రుద్రుడు. మహాకాళి రుద్రుడు కాగా సమిష్టిగా గనక చూసినట్లయితే శాంత, అంబిక అనేటటువంటి రూపాలు ఉన్నాయి అన్నాం మనం.
నాలుగవదంట శాంతాంబికల యొక్క స్వరూపము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అదే ఇప్పుడు ఇందాక శ్లోకంలో చెప్పింది. వామిచ్చా బ్రహ్మ భారత్యౌ వామా ఇచ్చా, ఈ రెండు శక్తులు కలిసి బ్రహ్మ భారతి అవుతూ ఉన్నాయి. జ్యేష్ఠ జ్ఞానే హరిక్షితి, జ్యేష్ఠాశక్తి జ్ఞానశక్తి ఈ రెండు కలిపి లక్ష్మీనారాయణులు హరిక్షితి. క్షితి అంటే భూమి. రౌద్రీ క్రియా శివాపర్ణే, రౌద్రి శక్తి క్రియాశక్తి ఈ రెండు కలిసినట్లయితే మహాకాళి రుద్రుడు. ఇచ్చేతన్ మిథునత్రయం, ఈ రకంగా వ్యష్టిగా 3 మిథునములవుతూ ఉన్నాయి. సమిష్టిగా వచ్చేటప్పటికీ వామా జ్యేష్ఠ రౌద్రినేమో శాంత అంటున్నాం సమిష్టిగా, అలాగే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులనేమో అంబిక అని అంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ 4వ మిథునం శాంత అంబిక అనేటటువంటి మిథునమే 4వది అవుతూ ఉన్నది. ఇది 4వ కూటమి అవుతూ ఉన్నది. మరి ఇలాంటప్పుడు ఇందులో ఉన్నటువంటి దేవతలు వీళ్ళు అని చెప్తూ ఉన్నాడు. అంటే త్రిమూర్తి ద్వంద్వము. ఇందులో దేవతలు ఎవరయ్యా అంటే బ్రహ్మ భారతి, లక్ష్మీనారాయణులు, రుద్రుడు కాళి, వీళ్ళు ఇందులో ఉన్నటువంటి దేవతలు. సమిష్టిగా కనుక చూస్తే శాంత అంబిక అదే పరమేశ్వరి పరమేశ్వరుడు శివశక్తులు. మరి మొత్తం మీద వచ్చేటప్పటికి ఈ మంత్రానికి ఐదేవత ఎవరు అంటే ఏం చెప్తాం మనం? అదే శివశక్తులు పార్వతీ పరమేశ్వరులు. ఇక ఈ రకంగా మనం ఈ మంత్రానికి అధిదేవత అంటే ఎవరు, ఇప్పటివరకు మనం ఈ మంత్రం ఎలా వచ్చింది అనే విషయం చెప్పుకున్నాం. ఆ మంత్రము అనేది ఆవిర్భావం, మంత్ర ఆవిర్భావం అనేది పూర్తిగా చెప్పుకున్న తర్వాత మంత్రానికి ఐదేవత ఎవరు అనేటటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్రీ విద్యలో ఎక్కువగా వినిపించేటటువంటి రహస్యం ఇంకోటి ఉంది. హాది విద్య కాది విద్య అంటారు. హాది విద్య కాది విద్య. ఇప్పుడు ఈ విద్యల గురించి చూద్దాం.